Hey, welcome to FLM. So today we have our follower Vishnu. Hi Vishnu. సో ఒక్కసారి మన ఫాలోవర్స్ కోసం నీ Hi, గురించి లైక్ యువర్ ఇంట్రడక్షన్. hi, myself Vishnu. నాది నాన్ సిఎస్ బ్యాక్గ్రౌండ్, బీఎస్సీ కెమిస్ట్రీ ఎంపీసీ. సో నేను చాలా అదే లైక్ 1.5 year నుంచి ఎఫ్ఎల్ఎం ఫాలో అవుతూ వచ్చాను. ఇట్ హెల్ప్డ్ మీ ఇన్ మనీ వేస్, లైక్ కొత్త కొత్తవన్నీ నేర్చుకుని ఈవెన్ ద నాన్ సిఎస్ త్రూ ఎఫ్ఎల్ఎం ఓన్లీ ఐ హ్యావ్ లర్న్డ్ మెనీ సిఎస్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ సిఎస్ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో, లైక్ వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి అన్ని ఎఫ్ఎల్ఎం త్రూ నేర్చుకున్నాను. So now I have cracked 2 jobs in Accenture and Cognizant, and now I'm here to share my experience with Upendra Bro. సో ఎక్కడ అప్లై చేసావు ఈ రెండు నోటిఫికేషన్స్? వెర్ యూ గాట్ దిస్ టు? సో ఎఫ్ఎల్ఎం లో మనకి రెగ్యులర్ గా పోస్ట్ పెడుతూ ఉంటారు కదా. సో పెట్టిన వెంటనే నేను ఇంకా యాక్టివ్ గా ఉంటాను. ఇంకా ఓకే. వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి ఆ లింక్ మనకి రీడైరెక్ట్ అవుతుంది కదా యూట్యూబ్ లో. ఇంకా మన రంజిత్ అన్న మనకి వాయిస్ ఓవర్ ఇచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా అది కొద్దిగా మోటివేట్ అయ్యి ఇంకా అప్లై చేసి ఇంకా ప్రిపరేషన్ లో కూర్చుండేవాడిని. సో నీ బ్రాంచ్ ఏంటి? నాన్ ఐటీయా? ఎంపీసీ? ఎంపీసీ. ఓకే, ఓకే. సో ఎప్పుడు అప్లై చేసావు ఈ రెండు? యాక్సెంచర్ వచ్చేసరికి June 24th అప్లై చేస్తున్నాను. అండ్ కాగ్నిజెంట్ వచ్చేసరికి ఈ జస్ట్ 1 month బ్యాక్, December 10. ఓకే. సో డూ యూ రిమెంబర్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్? అంటే ఎలా జరిగింది నీది, కాగ్నిజెంట్ కానీ యాక్సెంచర్ కానీ? యా, యాక్సెంచర్ లాంగ్ బ్యాక్ బట్ స్టిల్ రిమెంబర్. ఎప్పుడైతే నేను కొద్దిగా మన ఫాలోవర్స్ కొద్దిగా యూజ్ అవ్వాలని చెప్పి బ్లఫ్ గా చెప్పకుండా నేను కొద్దిగా నోట్ కోట్ చేసి ఉంచాను. సో క్లారిటీ ఉంటుంది కదా మన వాళ్ళకి, కన్ఫ్యూజింగ్ లేకుండా యూజ్ అవుతుంది అని చెప్పి. సో నేను రాసి ఉంచాను, ఓకే, షేర్ చేస్తాను. ఓకే. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ వెన్ యూఆర్ అటెండింగ్ ఇంటర్వ్యూ? లైక్ ఎలా అనిపించింది? యా, టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫస్ట్ నా యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చెప్తాను. సో నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూ మెయిన్ పార్ట్ కదా, అది కూడా చెప్తాను. స్టార్టింగ్ మనం ఎప్పుడైతే అప్లై చేసామో ఇంకా చాలా టెన్షన్ అవుతుంటారు కదా ఎప్పుడు చెల్లింపు రావని చెప్పి. బట్ మన ఎఫ్ఎల్ఎం లో రెగ్యులర్ గా పోస్ట్ వస్తూ ఉంటాయి, అది కూడా మనం ఫాలో అవ్వాలి. అదే ఏంటంటే ఒకటి అప్లై చేసి మనం కూర్చొని ఉండకూడదు, అలాగా వస్తున్న కొద్ది అప్లై చేస్తూ ఉండాలి. సో అలా చేస్తున్నప్పుడు యాక్సెంచర్ ఇంకా నాకు ఎగ్జామ్ కూడా వచ్చింది. June 29th ఎగ్జామ్ అయింది, July 3rd కమ్యూనికేషన్ అయ్యింది. తర్వాత July 13 వచ్చరికి మనకి ఇంటర్వ్యూ అయింది అనమాట. July 13 ఇంటర్వ్యూ ప్రాసెస్. సో ద ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నాకు నేను నోట్ చేసుకుని చెప్తున్నాను. ఓకే. సో ఫస్ట్ యాక్సెంచర్ ఇంటర్వ్యూ వచ్చేసరికి టిఆర్ ప్లస్ హెచ్ఆర్ 2 రౌండ్లు ఒకే దాంట్లో కవర్ చేస్తారు. ఓకే. యాక్చువల్ గా యాక్సెంచర్ ఇంటర్వ్యూలోనేమో ఏమవుతుందంటే జనరల్లీ మోస్ట్ హెచ్ఆర్ క్వశ్చన్స్ వస్తాయి, హెచ్ఆర్ రౌండే అది. బట్ మన లక్ బాగుంటే హెచ్ఆర్, సో కొద్దిగా అటు ఇటు అయితే ఎవరైతే ఇంటర్వ్యూయర్ వస్తారో ఆడు అంటే లైక్ ఆ ఇంటర్వ్యూయర్ లైక్ వర్కింగ్ చేస్తారంటే టెక్నికల్ ఫీల్డ్ ఉంటారు, ఇంకా టెక్నికల్ రౌండ్స్ అడిగేస్తారు, హెచ్ఆర్ రౌండ్స్ కూడా అడిగేస్తారు. సో అప్పుడు మనకి ఎలాగంటే బ్యాలెన్స్ చేంజ్ అయిపోతుంది, టెక్నికల్ ఎక్కువ వచ్చేస్తుంది, హెచ్ఆర్ ఒకటి టూ 2 క్వశ్చన్లు వస్తాయి. సో ఇంకా ఇదైపోతుంది. సో నా కేసు అదే జరిగింది. సెకండ్ వచ్చిన ఎవరంటే 10 years ఫ్రంట్ ఎండ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నది అతనికి. సో నాకు ఇది యాక్చువల్ గా స్టార్టింగ్ తెలుసుంటే, ఇంట్రో స్టార్టింగ్ లో తెలుసుంటే నేను అంత కాన్ఫిడెంట్ ఉండకపోదునేమో. బట్ ఐ ఫెల్ట్ హిమ్ లైక్ హీస్ అన్ హెచ్ఆర్, సో ఐ కెన్ గివ్ మై ఆన్సర్ కాన్ఫిడెంట్లీ. ఓకే. సో Not like you ఫస్ట్ don't know technical. బట్ ఐ నో టెక్నికల్, ఐ హావ్ నాట్ ప్రిపేర్డ్ దట్ మచ్ technical questions, but Okay. I have gone through technical, which helped me to crack this Accenture mostly. He, Okay. so first he asked about self introduction. సో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే మనం జస్ట్ మన గురించి చెప్పడం, అదే ఫస్ట్ మెయిన్ పార్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇఫ్ మీరు ఇంటర్వ్యూయర్ లైక్ నేను చెప్పానంటే అక్కడ ఫస్ట్ అయితే మనకి వచ్చేస్తుందా, ఓకే హీఈస్ వెరీ గుడ్ అట్ ఇంట్రడక్షన్, అండ్ ఆ ఇంట్రడక్షన్ మన కమ్యూనికేషన్ స్కిల్ ప్లస్ హౌ కాన్ఫిడెంట్ హీఈస్ అని మనకు తెలిసిపోతుంది. మన ఎఫ్ఎల్ఎం లో కూడా అదే చెప్పారు, మనం చాలా సార్లు ఏంటంటే ఇంట్రడక్షన్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మనకు ఆల్రెడీ ఒక ఇచ్చారు అని చెప్పి. సో దాన్ని నేను మళ్ళీ మోడిఫై చేసుకుని నా విధంగా వచ్చేటట్టుగా మిర్రర్ ప్రాక్టీస్ గా చేశాను. స్టార్టింగ్ మిర్రర్ ప్రాక్టీస్ 2 times చేశాను. అలాగా పాస్ అవుట్ కొద్దీ నేను ఇంకా వితౌట్ ప్రాక్టీస్ రాగా కూర్చుండేవాడిని. సో నాకు తెలియాలి లైక్ ఎలాగా కూర్చుంటే. సో అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను 2.5 minutes ఇచ్చాను. అక్కడ నా ఫస్ట్ ఇంప్రెషన్. సార్ కూడా చెప్పారు యువర్ ఇంట్రడక్షన్ వాజ్ వెరీ గుడ్ అని నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.
అది నాకు బూస్ట్ అయింది. వెరీ క్విక్ గా నాకు సెకండ్ క్వశ్చన్ అడిగారు యాక్సెంచర్ లోనే, ప్రాజెక్ట్ గురించి నువ్వేం ప్రాజెక్ట్ చేసావు అని చెప్పి. సో నేను యాక్చువల్ గా ప్రాజెక్ట్ చేశాను పాస్ట్ లోనే. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక జస్ట్ మినీ ప్రాజెక్ట్, వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అదేంటంటే కార్ క్యాబ్స్ గురించి, లైక్ జస్ట్ లైక్ ర్యాపిడో ఉంటది అనమాట, హౌ బుక్ చేసి అవన్నీ. సో ఆ ప్రాజెక్ట్ చేశాను, గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ తో నేను ముందు చేశాను. ఓకే. సో తను నాకు అడిగారు అనమాట, నేను చెప్పాను ఇది. సో ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ అని అడిగారు నెక్స్ట్. నేను చెప్పా గ్రూప్ ఆఫ్ 4 మెంబర్స్ అని చెప్పి. ఏవే టెక్నాలజీస్ యూస్ చేస్తారని అడిగారు సార్. సో అవి కూడా చెప్పాను. ఆస్క్ తర్వాత నా ప్రాజెక్ట్ ఎలాగ హెల్ప్ అవుతుంది అని చెప్పి, యూజ్ ఏంటి, లైక్ యూజ్ కాకపోతే ఎందుకు చేయడం అని, సో ఏ విధంగా యూజ్ అవుతుంది అని అడిగారు. ఆ అందులో ఉన్న ఒక స్పెసిఫికేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చెప్పాను అనమాట. లైక్ మనము ఆన్ గోయింగ్ ఒక ర్యాపిడో ఇప్పుడు ప్రెసెంట్ వెళ్తే మనము ఆన్ ద వేలో మనం కాంప్లిమెంట్ ఇవ్వడానికి అవ్వదు కదా. సో ఆ ఫ్యూచర్ మేము పెట్టాము ఇందులోని. సో కన్వర్జేషన్ అయితే ఆన్ ద పాసెస్ ఆఫ్ ట్రావెలింగ్, సో మనం కాంప్లిమెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది ఇక్కడ. సో అది పెట్టాము, ఇలా చిన్న చిన్న ఫీచర్స్ యాడ్ చేసామని చెప్పాను. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని మెంబర్స్ ఉన్నారు టీమ్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నారు వచ్చేసరికి నేను చెప్పా 4 మెంబర్స్ అని. ఎన్ని మంత్స్ ఇలా పట్టిందంటే, యాక్చువల్ గా టైం లైన్ 1 మంత్, బట్ మేము 21 days లో చేసాము. సో గ్రూప్ కదా హెల్ప్ అయింది. సో తర్వాత ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావేటని అడిగారు అనమాట. సో నేను చెప్పా ఛాలెంజెస్ ఫేస్ చేసినవి చెప్పా. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ చేశారు, అదొక క్వశ్చన్. నెక్స్ట్ ఇన్ కేస్ అదే ప్రాజెక్ట్ కానీ టైం కంప్లీట్ అవ్వకపోతే, డెడ్ లైన్ అయిపోతే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు మేనేజర్ తో అని చెప్పి అక్కడ అడిగారు అనమాట. సో అదే చెప్పాను. డెడ్ లైన్ వస్తే అదే ఇంకా రిక్వెస్ట్ చేసి విత్ ఇన్ 2-3 days లో సార్ట్ అవుట్ చేసి ఇస్తామని, విల్ రివర్ట్ బ్యాక్ టు యూన్స్ అని చెప్పి రెస్పాండ్ అవుతాను. సో నా టీమ్ ని ఇంకా కొద్దిగా మోటివేట్ చేసి వర్క్ కొద్దిగా ఫాస్ట్ గా ఎలాగా నేను 2-3 days లో కంప్లీట్ చేసి రివర్ట్ బ్యాక్ అవుతుంది మేనేజర్ తో రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పారు. సో అక్కడ తను ఇంప్రెస్ అయ్యాడు దానికి, ఆ ఆన్సర్. నెక్స్ట్ ఏం ఇక్కడ టెక్నికల్ మారిపోయింది. యాక్చువల్ గా ఇదంతా హెచ్ఆర్ అయింది, ఇక్కడ నాకు టెక్నికల్ మారిపోయాను. సో ప్రాజెక్ట్ లో డిఫికల్టీ నీకు ఏ పార్ట్ ఏంటి అనిపించింది అని అడిగారు. సో నేను చెప్పా, నేను ఫ్రంట్ ఎండ్ కొద్దిగా డీల్ చేశాను నా ప్రాజెక్ట్ అని అంటే, ఓకే అది చెప్తారు. ఓకే విష్ణు, ఐ హ్యావ్ 10 years experience in I have 10 years experience in this front end development. I am working in Accenture అంటే ఇంక నా గురించి అయిపోయింది. అయితే తను ఇంకా అడిగారు ఫ్రంట్ ఎండ్ గురించి, లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఏంటాడు జావా స్క్రిప్ట్ వాడే, టైప్ స్క్రిప్ట్ అని. సో నేను చెప్పా టైప్ స్క్రిప్ట్ వాడాను అని చెప్పి. సో తను కూడా జావా స్క్రిప్ట్ కి టైప్ స్క్రిప్ట్ కి ఏంటి డిఫరెన్స్, సో జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఎందుకు అంత బాగా ఇది అవుతుంది అని చెప్పి. తర్వాత జావా స్క్రిప్ట్ లోనే అంటే అప్పుడు ఇంకా టైప్ స్క్రిప్ట్ లో మనకి ఇంకా అడిగారు ఈ డాటా టైప్స్ కానీ ఎలా వేరీ అవుతాయి, డిఫరెన్సెస్ చెప్పు అని చెప్పి అడిగారు అనమాట. చెప్పాను. తర్వాత డేటాబేస్ ఏంటి వాడారు, MySQL మేము వాడని చెప్పిన, ఎందుకు అదే వాడరు, ఒరాకిల్ SQL ఎందుకు ఆడలేదు, యూస్ చేయలేదు అని చెప్పి. సో అది కూడా చెప్పాను. అందులోనే అప్పుడు మళ్ళీ SQL మీద క్వశ్చన్స్ అడిగారు అనమాట, లైక్ కమెంట్స్ మీద. ట్రంకేట్ మనకు కన్ఫ్యూజింగ్ ఏంటుంటుంది, ట్రంకేట్, డిలీట్, డ్రాప్, ఈ మూడు నాకు కరెక్ట్ గా అడిగారు, తిప్పి తిప్పి కూడా అడిగారు అనమాట. సో సో నేను ఫాలోవర్స్ కి చెప్తానంటే, ఈ ఈ డ్రాప్, ట్రంకేట్, డిలీట్, వీటి మీద కొద్దిగా ఎగ్జాంపుల్స్ కూడా చేస్తే ఐడియా ఉంటుంది. తను నాకు కన్ఫ్యూజ్ చేశారు యాక్చువల్ గా, బట్ నేను కరెక్ట్ చెప్తాను. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ అడిగారు, ఆ అదే అంతే ప్రాజెక్ట్ గురించి అలాగే అడిగారు. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగారు. నేను ఇంకా యాక్చువల్ గా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగారు నాకు, నేను చెప్పాను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పి. నేను 4 questions అడిగాను, నేను వదలలేదు అతన్ని. లైక్ యాక్సెంచర్ మీరు 10 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, లైక్ ఫ్రంట్ ఎండ్ మీద ఎలా మీరు డీల్ చేశారు మేనేజర్ తో. నేను అలాగే అడిగాను. సో అంటే ఎందుకు క్వశ్చన్ అడగడం వెరీ ఇంపార్టెంట్ నేను ఫీల్ అయ్యానంటే, లైక్ నేను ఎంగేజ్ అయ్యానంటే యాక్సెంచర్ ఉంటాడు, ఓకే హీస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాక్సెంచర్ అని అతను ఫీల్ అవ్వాలని చెప్పి. సో నేను కూడా ఇంకా తనకు అడిగిన, అతను ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. బట్ బిఫోర్ దట్ నేను యాక్సెంచర్ మొత్తం చదివాను బిఫోర్ నైట్. లైక్ ఎక్సలెన్స్ అవార్డ్ అని ఒకటి ఇస్తారనమాట, 1000లో ఒకరికి వస్తుంది అని చెప్పారు అతను. సో మీకు ఆ అవార్డ్ మీరు ఎలా అప్రోచ్ అయ్యారేంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ అవార్డ్ తో అని చెప్పి. సో అతను, ఓ విష్ణువర్ధన్, ఐ థింక్ యూఆర్ సో ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ ఇన్సైడ్ టాక్స్ విత్ యాక్సెంచర్ అని అన్నారు. ఎస్ సార్, ఐ హావ్ క్వైట్ ఫాలోడ్ దీస్ యాక్సెంచర్ సిన్స్ లాంగ్ బ్యాక్ అని చెప్పాను. చెప్పారు అవార్డ్స్ చాలా
చాలా ఈజీగా రావు, చాలా కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలి. కొన్ని అవార్డ్స్ ఉంటే 10 మందిలో ఒకరికి వస్తుంది, కొన్ని నువ్వే అయితే అవార్డు అడిగవా 1000 మందిలో ఒకరికి వస్తుంది, బట్ నేను అది తేలేకపోయాను అని చెప్పారు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఇంకో క్వశ్చన్ ఉందని అన్నాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి యాక్సెంచర్ లోని ఇప్పుడు మనకు అదే కదా బూమింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి యాక్సెంచర్ కి తెచ్చే ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగా. ఓకే. సో తను తను అడిగారు, యా విష్ణు, వీ డూ హ్యావ్ ప్లాన్స్ అండ్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ 3,500 crores సంథింగ్ అని చెప్పారు. ఏఐ మీదే మేము ఇన్వెస్ట్ చేస్తాం అని చెప్పి చెప్పారు తను. ఓకే, దట్స్ వెరీ గుడ్ అని ఇంకా ఏం చెప్తా, ఓకే సరే అని చెప్పి ఇంకా నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఏవో అడిగాను. ఆ ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే, నీకేవైనా నువ్వు ఫ్రంట్ ఎండ్ నువ్వు డీల్ చేసావు కదా, నీకేవైనా పర్సనల్ గా నువ్వు అది సొసైటీకి హెల్ప్ చేసే విధంగా నువ్వు యూజ్ చేయగలిగేట నాకు అడిగారు లాస్ట్ లో. ఓకే. అక్కడ నేను స్టక్ అయ్యాను కొద్దిగా, అంటే నేను చేసిన ప్రాజెక్ట్ సొసైటీకి ఎలాగ యూజ్ అవుతుంది అని చెప్పి. అది నా లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఓకే. నేను చెప్పా, ఓకే సో మనకు తెలిసింది ఆ వెబ్ టెక్నాలజీ కదా, సో ఒక వెబ్ పేజ్ కదా. నేను చెప్పాను, అది ఆర్ఫన్స్ యూజ్ అయ్యేలాగా నేను చూసుకుంటున్నాను, లైక్ ఏవైనా క్లోత్స్ కానీ, డొనేషన్ కానీ, యూజ్డ్ క్లోత్స్ కానీ, మనం ఇలాగ క్రిస్మస్ కి ఇంకా సంక్రాంతికి కానీ మనం ఇస్తాం కదా మన ఓల్డ్ క్లోత్స్. సో యాక్చువల్ గా ప్రాబ్లం నేను ఇంట్లో ఫేస్ చేస్తాను, నా క్లోత్స్ అన్ని ఉండిపోతే సో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలాగే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి అందులో డొనేషన్ గా క్లోత్స్ ఇచ్చే వెబ్సైట్ క్రియేట్ అయితే ఎవరైతే మన ఫ్లిప్కార్ట్ కి పర్సన్స్ వస్తారో వాళ్ళు వచ్చి మన క్లోత్స్ తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇది ఒక థాట్ కూడా ఉందని నాకు చెప్పాను వెబ్ పేజ్. అది నీకు బ్లూ అయిపోయింది అనమాట ఇంకా. ఓకే. దట్స్ వెరీ గుడ్ థాట్ విష్ణు. సో విల్ యూ ఇంప్లిమెంట్ దిస్ అని అడిగారు. ఎస్ సార్, డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ అప్రోచింగ్ దిస్ అని చెప్పాను నేను. ఓకే. నైస్. సో ఇలాగైంది ఏంటంటే ఓకే. ఇది యాక్సెంచర్, మరి కాగ్నిజెంట్ ఎలా జరిగింది? కాగ్నిజెంట్ వచ్చేసరికి ఈ మంత్స్ ఇంకా అలాగ అయిపోయింది, మనకి ఇంకా ఆన్ బోర్డింగ్ కొద్దిగా డిలే అవుతుందని చెప్పి మన ఎఫ్ఎల్ఎం పేజ్ నుంచి చెప్తుంటారు కదా, ఇంకా లైక్ వెయిట్ చేయొద్దు, అప్లై చేయండి, అప్లై చేయండి కుర్రోళ్ళు, ఇంకా ఆగకూడదు మన మంచిది అంటే ఇంకా అదే అప్లై చేయడం స్టార్ట్ చేశారు. చాలా వరకు ప్రొఫైల్స్ కూడా రిజెక్ట్ అవ్వలేదు, బట్ మన వాళ్ళు రీసెంట్ గా రెజ్యూమ్ కూడా అప్డేటెడ్ ఎలాగుండాలి, సెలెక్టెడ్ రెజ్యూమ్స్ అవన్నీ ఫాలో అవుతూ వచ్చాను. సో బెస్ట్ రెజ్యూమ్ కూడా ఎలా చేయాలి కూడా ఇప్పుడు ఐడియా ఉంది. అలాగా రీసెంట్ డిసెంబర్ 10th లోని ఇలాగా అయ్యింది. ఇంకా మన రంజిత్ అన్నయ్య చెప్పారు, ప్రతి వీడియో పెడుతూ ఉండేవారు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళది కమ్యూనికేషన్ అనమాట. ఆ కమ్యూనికేషన్ వచ్చేసరికి రంజిత్ అన్నయ్య మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేశారు. అది నేను బిఫోర్ డే ప్రిపేర్ అయ్యాను. సో నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్, మళ్ళీ అది కూడా నేను నా ఎగ్జామ్ రేపంటే ఈ రోజు రంజిత్ అని కరెక్ట్ వీడియో పెట్టేసేవారు. అది మళ్ళీ హెల్ప్ అయింది, అది కూడా కరెక్ట్ గా మొత్తం అంతా చేసి అది కూడా క్వాలిఫై అయిపోయాను. ఇంటర్వ్యూ 2 days తర్వాత వచ్చింది, కరెక్ట్ గా 1 day తర్వాత రంజిత్ అని ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టారు వేరే వాళ్ళది. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అయ్యింది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను, అది కూడా నేను నోట్ చేసుకొని వచ్చాను. సో ఫస్ట్ కాగ్నిజెంట్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, లైక్ ఇంటర్వ్యూ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే, స్కూల్ ఐడెంటిటీ కార్డ్ పెట్టుకోవాలి. నా ఐడెంటిటీ కార్డ్ లేదని చెప్పి ఆ మేడం నా ఇంటర్వ్యూ ఆప్సింది. నెక్స్ట్ రోజు బై లక్ 2 days తర్వాత మళ్ళీ నాకు రీషెడ్యూల్ చేశారు. ఓకే, లక్కీ. ఒకసారి అయితే మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అన్నది ఇట్స్ లైక్ నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ఇంకోటి, మెయిల్ నువ్వు చదవలేదంటేనే నేను ఎవ్రీ మెయిల్ గో త్రూ అవుతాను, బట్ ఆ మెయిల్ లోనే పాన్ కార్డ్ కూడా అవసరం లేదని చెప్పారు. ఐడెంటిటీ కార్డ్ గురించి అసలు టాపిక్ కూడా లేదు మెయిల్ లోనే, బట్ ఆ మేడం వచ్చరికి వి వాంట్ యువర్ ఇది స్కూల్ ఐడెంటిటీ కార్డ్ అన్నారు. నేను 2022 పాస్డ్ అవుట్, అది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది, ప్రెసెంట్ అయితే నా దగ్గర లేదని చెప్పాను. వెయిట్ ఫర్ 5 minutes అని చెప్పి వీడియో ఆఫ్ చేసి వీడియో కట్ చేశారు మేడం. నేను పోయిందని చెప్పి అనుకున్నాను. సో ఆఫ్టర్ 3 days మళ్ళీ షెడ్యూల్ చేశారు. ఆ గ్యాప్ లో ఐడి కార్డు పక్కన పెట్టుకున్నా, పాన్ కార్డ్ పక్కన పెట్టుకున్నా. ఆ మేడం నుంచి ఐడి కార్డు చూపించమని పాన్ కార్డు మొత్తం చూపించాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ మేడం ఓన్లీ హెచ్ఆర్ రౌండ్ అయింది మనకి కాగ్నిజెంట్. ఫస్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్. నేను సేమ్ ఏదైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పానో ఆ మేడం కూడా దట్ వాజ్ వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ అని చెప్పారు. సో ఎందుకంటే ఒకటే చెప్తాను నేను ఎవరికైనా, ఇంట్రడక్షన్ లోని మన కాన్ఫిడెన్స్ చూస్తారు, మన స్పీకింగ్ స్కిల్స్ చూస్తారు, మనం స్టామర్ అవుతామో లేదని చూస్తారు, ఈ 3. సో అది నేను 2 minutes 20 seconds వరకు నాది వస్తుంది. సో అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది మాక్సిమం. తర్వాత ప్రాజెక్ట్ గురించి అడిగారు, ఏమేమి ప్రాజెక్టులు చేసామంటే చేశాను ఈ ప్రాజెక్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ చెప్పాను, బట్ దాని గురించి లోపలికి ఏం అడగలేదు, జస్ట్ అడిగారు అంతే. అయిపోయిన తర్వాత
నీ ఫేవరెట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఏంటి అని అడిగారు. నేను జావా అని చెప్పాను. రెండు క్వశ్చన్లు అడిగారు. ఇన్హెరిటెన్స్. ఉమ్, ఇన్హెరిటెన్స్ అంటే మరి నువ్వు చెప్పావు కదా నీ ఎగ్జాంపుల్, అక్కినేని ఫ్యామిలీ ఎగ్జాంపుల్. ఉమ్, ఇంకా అది వెంటనే స్ట్రైక్ అయింది. మనం ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి చెప్పాం ఓకే. ఇన్హెరిటెన్స్. ఉమ్, నెక్స్ట్ పాలిమర్ఫిజం అడిగారు. అది ఉమ్, చెప్తాం. అయిపోయిన తర్వాత రెజ్యూమ్ బేస్డ్ మీద ఎస్క్యూఎల్. ఇక్కడ నా రెజ్యూమ్ కొద్దిగా చేంజ్ చేశాను. డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్ ఈ కమెంట్స్ లోని నాకు ఏమొచ్చో కూడా అవి నేను రెజ్యూమ్ లో రాసాను. సో అవి అడిగారు నాకు. ఉమ్, అది అడిగిన తర్వాత ఇంకా అంతే, అక్కడితోనే కొద్దిగా టీఆర్, అవి కూడా టీఆర్ అని చెప్పలేను, జస్ట్ చిన్న అదేలే. చిన్నవి కదా. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోటి అడిగారు, గూగుల్ డ్రైవ్ దేనికి వాడతారని అడిగారు. సో అదొక స్టోరేజ్ పర్పస్, జస్ట్ లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లాగా స్టోరేజ్ చేసుకుంటాం. లైక్ మన ల్యాప్టాప్ లోని మనకి స్టోరేజ్ సరిపోతే మనం ఒక ప్లాట్ఫామ్ లోని అలా స్టోర్ చేస్తాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అని అడిగితే మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను. కరెక్ట్. సో ల్యాప్టాప్ ఇప్పుడు నేను ఎక్కడికి క్యారీ చేయలేను కదా ఫొటోస్ పెట్టుకొని, బట్ నేను వేరే దగ్గరికి వెళ్ళి యాక్సెస్ చేసేయగలను. సో ఇలా చెప్పాను. అయిన తర్వాత ఓకే, ఈ క్వశ్చన్ అయిపోయింది గూగుల్ డ్రైవ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిస్టమ్ ఇప్పుడు కొంటాం కదా. అవును. సిస్టమ్ కొన్నప్పుడు స్పెసిఫికేషన్స్ నువ్వు ఏమేమి చూస్తావు అని అడిగారు. ఉమ్, సో నేను చెప్పాను, ర్యామ్, ఇవన్నీ ర్యామ్ చూస్తాము, తర్వాత ప్రాసెసర్ చూస్తాము, ఇవన్నీ చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇంకా మేడం అడిగారు, లైక్ నువ్వు నేను చెప్పా ఇలా రీసెంట్ ల్యాప్టాప్ నేను కొన్నాను, నేను ఈ స్పెసిఫికేషన్స్ ఫస్ట్ చూసాను అని చెప్పాను. చూసిన తర్వాత లైక్ రేపు పొద్దున్న నీకు ఏవైనా ప్రాబ్లమ్ వస్తే నువ్వు ఏం చేస్తావు ల్యాప్టాప్ లోనే అని అడిగారు. నేను చెప్పాను ట్రబుల్ షూట్ చేస్తాను చెప్పాను. ఉమ్, అయితే ట్రబుల్ షూట్ ఏం చేస్తుంటే సిస్టమ్ ట్రబుల్ షూట్ చేస్తానని చెప్పాను. ఉమ్, ఓకే ఓకే విష్ణు, దట్స్ వెరీ గుడ్ అని చెప్పాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకా అడిగారు, ఈ లొకేషన్స్ నువ్వు ఎన్ని పెట్టమంటే 3 పెట్టినా అన్నాను. ఉమ్, హైదరాబాద్, లైక్ బెంగళూరు, చెన్నై, కోల్కతా. అంటే అవుట్ ఆఫ్ 3 2 నువ్వు సెలెక్ట్ చేయాల్సిందంటే హైదరాబాద్, కోల్కతా అని చెప్పాను. చెప్తే ఉమ్, ఆ రెండు కాకుండా వేరే దోస్తు నువ్వేం చేస్తావు అంటే, యా ఐ విల్ జాయిన్ డెఫినెట్లీ అని చెప్పారు. ఉమ్, అంటే అక్కడ మనం చెక్ చేయడానికి. అదేలే. యా, సో ఐఎమ్ రెడీ టు జాయిన్ అని చెప్పాను. సో షిఫ్ట్స్ వర్క్ ఓకే ఏంటంటే, యా షిఫ్ట్స్ అయినా ఓకే నా ఫ్రెండ్స్ అని చెప్పాను. ఇంకా అంతే, అక్కడితోనే ఓకే విష్ణు, అవర్ హెచ్ఆర్ విల్ కాంటాక్ట్ బ్యాక్ అని చెప్పి మేడం మ్యానేజ్ చేస్తారు. ఓకే. ఇది ఏ రోజులు కాగ్నిజెంట్ నువ్వు అప్లై చేసింది? కాగ్నిజెంట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, ఓకే. యాక్సెంచర్? యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. ఇప్పుడు ప్రస్తుతానికి దేనిలో ఆన్ బోర్డింగ్ అయితే మోస్ట్లీ ఈ లో? ఓకే. మోస్ట్లీ వచ్చేసరికి దట్ యూ కెన్ టేక్ ఏ కాల్. యాక్సెంచర్. యాక్సెంచర్, దట్స్ గ్రేట్. సి రెండు కూడా ఎంఎన్సి కంపెనీసే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యు ఆర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ మోస్ట్లీ మన ఎఫ్ఎల్ఎం ఫాలోవర్స్ అందరికీ కూడా. సో ఫ్రమ్ 2020 మీ రంజిత్ కృష్ణ అందరికీ చెప్పేది ఇదే, ఒక్క దానికోసం స్ట్రక్ అయిపోయి ఉండిపోమాకండి. అండ్ ప్రతి ఇంటర్వ్యూలో అందరూ వచ్చి అడుగుతుంటారు, బ్రో నన్ను ఏ క్వశ్చన్స్ అడుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో నోన్ క్వశ్చన్ పేపరే. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది 99% మిమ్మల్ని ప్రతి ఇంటర్వ్యూలో అడిగేది మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ కీ టు ఇంట్రడక్షన్. సెకండ్ నీ యా. ప్రాజెక్ట్. ఓకే. మేము ప్రతిరోజు వీడియోస్ కానీ రీల్స్ కానీ ఇందులో అయినా చెప్పేది ఏంటి, నీ ప్రాజెక్ట్ ఏంటి, అందులో నువ్వేం చేసావు, ప్రాజెక్ట్ మీ ఏంటి. పర్సనల్లీ నువ్వు ఎలాంటి స్ట్రగుల్స్ తీసుకున్నావు. ఓకే. ఫాలోడ్ బై నీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ కానీ, లేదంటే నువ్వు రెజ్యూమ్లో పెట్టావు. ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ రెజ్యూమే. నీ రెజ్యూమ్ రెజ్యూమే. ఏముంటుంది అనేది విల్ డ్రైవ్ ద మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ నువ్వు చెప్పే ఒక ఆన్సరే నెక్స్ట్ క్వశ్చన్ రౌట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి వస్తుంది. ఫండమెంటల్స్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే దట్ విల్ డూ ద జాబ్. సో విష్ణు, లైక్ యా. నౌ ఇప్పుడు యూ గాట్ 2 offers in your hand. Okay. I could see the happiness in your face. Right. So how you thought like total me contribution, I mean FLM contribution, how it helped you like in your career growth? Yeah, I can say the FLM contribution towards it changed me through. నేను చెప్పాను కదా, I am a non-CS student, Mm-hmm. but through I was a follower of FLM since been 2 years, two Okay. and a half years you can think so. I'm Mm-hmm. a very good follower of FLM. Since then I'm following. I could get many um, insights about this corporate life, how Mm-hmm. to behave in corporate life, and how to work in corporate life, what to work, and what to learn mostly, which Mm-hmm. FLM provides. సో అవి నాకు డైలీ, నేను డైలీ అప్డేట్ ఉంటాను. నేను FLM నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను. Mm-hmm. ప్రతి మేము యూజ్ అవర్ మేము ప్రతిదీ నేను ఫాలో అవుతాను నేను. సో ఇట్ హెల్ప్డ్ మీ
I can say 80% FLM showed me the path, where Okay. 20% I was following that path blindly. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో అఫ్ కోర్స్ ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. అంటే Yeah, గైడ్ గైడ్ చేసినా కూడా ఫాలో అవ్వడం కూడా ఇంపార్టెంట్. సో వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ టు yeah, యూ పీపుల్, లైక్ నాట్ ఓన్లీ విష్ణు, యూ గైస్ ఆల్సో కెన్ క్రాక్, ద పీపుల్ కమింగ్ ఫ్రమ్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్స్ yeah. నాట్ సో రాకెట్ సైన్స్. జాబ్ క్రాక్ చేయడం No, అనేది no, no, రాకెట్ సైన్స్ ఏం కాదు. ఓన్లీ థింగ్ not ఏంటంటే at all. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ని బట్టి యూ నీడ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, బీట్ యువర్ రెజ్యూమే, Yes. బీట్ యువర్ Mm, ప్రిపరేషన్. యూ నీడ్ టు ఎవాల్వ్ అండ్ యూ నీడ్ టు బి పేషెంట్. ఓకే, mm. లైక్ విష్ణు, హౌ యూ హ్యాండిల్ పాస్డ్ అవుట్ నుంచి ఈ జాబ్కి వచ్చే మధ్యలో ఉండే స్ట్రెస్, హౌ యూ హ్యాండిల్డ్ ఇట్? It's a difficult actually to handle. Like, ఏమని చెప్పాలి అసలు, ఇంకా రోజు నైట్ ఇంకా ఒకటే థింకింగ్, ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు జాబ్ వస్తుంది. అది నెక్స్ట్ అందరికీ రోజు ఉండేది. మార్నింగ్ కరెక్ట్. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా చూసినట్టే FLM లోనే ఏమైనా పోస్టులు పడ్డాయా, లైక్ పడిన నాకు ఎలిజిబుల్ అని అప్లై చేయడము. దట్స్ మెయిన్లీ ఐ వాజంట్ అబౌట్ స్ట్రెస్సింగ్ మై సెల్ఫ్ మోర్. ఐ వాస్ థింకింగ్ అబౌట్ టుడే ఓన్లీ, not further of after 1 year, after 6 months. Just I'm thinking about today, how many I have applied, how many got rejected, why these rejected. I used to change my resume. కరెక్ట్. I will say that everyone should follow that ATS method. Resume. Prepare your resume. Just open Google and uh, check your resume percentage and upload your resume. There you will get your resume percentage. Then easily your resume gets shortlisted. అది. సో ఫస్ట్ నేను ఎప్పుడైతే కొద్ది బాధలు ఉండేవాడినో అప్పుడు నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యేది కాదు. బట్ రాను రాను కొన్ని రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం, దట్ ATS మెథడ్, నా రెజ్యూమ్ పెట్టేవాడిని పర్సెంటేజ్ చెక్ చేసుకుని. బట్ ఇంకోటి ఏంటంటే ATS క్రోమ్ లో దే విల్ సే టు ఇంప్రూవ్ దీస్ పాయింట్స్ ఇన్ ద రెజ్యూమ్. సో ఓకే, ఇట్ కెన్ ఇంప్రూవ్ అకార్డింగ్లీ అండ్ యువర్ రెజ్యూమ్ గెట్ షార్ట్ లిస్టెడ్ మోస్ట్లీ. that's what we always tell. So from 2020, and in first time when I was guiding people around 200 members in a Google Meet, వాళ్ళు ATS కంప్లైంట్స్ అంటే ఏంటో కాలేజెస్లో, చాలా కాలేజెస్లో దే డోంట్ హ్యావ్ ప్రాపర్ అవేర్నెస్. రెజ్యూమ్ అంటే ఒక యా. వర్డ్ డాక్యుమెంట్, దే విల్ బి అప్లోడింగ్. ఇప్పుడు కూడా మాకు డైలీ వీ రిసీవ్ అరౌండ్ 2000 మెసేజెస్, బ్రో నా రెజ్యూమే సెలెక్ట్ అవ్వట్లేదు, నాకు ఒక్క రిటర్న్ మెయిల్ కూడా రావట్లేదు. ఓకే, అంటే మన రెజ్యూమ్ ఎలా ఉంది, మనం కరెక్ట్ రెజ్యూమే అప్లై చేస్తున్నామా, మన రోల్ ఏంటి అనేది ఫండమెంటల్ చెక్ చేసుకుంటే you can avoid this. And Vishnu, thank you so much, man, because you are the role model. అంటే నీలా ఎవరైతే వస్తున్నారో నీ బ్యాక్గ్రౌండ్ నుంచి, కమింగ్ ఫ్రమ్ దిస్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక జాబ్ క్రాక్ చేయడం, దిస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ. అవుట్ సైడ్ వీ కుడ్ సి లాట్ ఆఫ్ నెగటివిటీ, రెసిషన్, హైరింగ్ నెగటివిటీ. తీసేస్తున్నారు. So from FLM we want to show this positivity. Yes, market is still there, people are getting jobs. Maybe it's not like 2020 21 లో ఉన్నట్టు lakhs of hirings లేకపోయినా, it not yet frozen yet. Okay, still hiring is బెటర్ దాన్ బిఫోర్. better than before. Now again it is rebounding. అండ్ నేను ఒకటే చెప్తా మన స్టూడెంట్స్ అందరికి, FLM ఫాలో అయ్యే వాళ్ళకి, మనకి ఎన్ని జాబ్స్ కావాలి? ఒక్కటి. ఓకే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, పాన్ ఇండియాలో మనకు కావాల్సింది ఒక్కటే కుర్చీ. మిగతా వాళ్ళతో మనకెందుకు? లైక్ జస్ట్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్, ఫాలో ద ఫండమెంటల్స్, స్టిక్ టు దిస్. I mean, hard work is the ultimate key. That's what we believe in FLM. Consistency, hard work, commitment, that leads to the success. That's what we believe, and that's what we tell to our followers also. Okay. Yes. Thank you so much, Vishnu. Like, thanks for your precious time, sharing your valuable thoughts. I mean, it will give a lot of energy to our followers also.